నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. ఈ వీడియో ఏంటంటే మీకు ముందే చెప్పాను కదండి, ట్రిప్ అయితే వెళ్తున్నాము అనేసి. మేము యాదాద్రికి అయితే వెళ్ళామండి. అక్కడ దర్శనం అయిన తర్వాత ఇంకో 2, 3 ప్లేస్లు అయితే అనుకున్నాం. కానీ మేము వెళ్ళామా లేదా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి మన వీడియోలోకి. ఎప్పుడైనా వెళ్ళే ముందే పక్కా ప్లాన్ చేసుకొని అయితే వెళ్తామండి. అలానే వెళ్ళాలి అందరూ కూడా. కానీ ఈసారి ప్లానింగ్ ఏం లేకుండా ఫస్ట్ టైం అయితే యాదగిరి గుట్టకైతే వెళ్ళాము. సమ్మరు, అందులో మళ్ళీ వీకెండ్, ఇంకెట్లా ఉంటుందండి, ఫుల్ రష్ ఉన్నారు. వీకెండ్ అయితే అసలు వెళ్ళొద్దండి, చూసుకొని వెళ్ళాలి. కానీ టెంపుల్ అయితే అస్సలు ఒక అద్భుతం, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం, యాదాద్రి దగ్గరలో గుడి దగ్గరికి వచ్చేసాము మనము. అసలు కళ్ళు సరిపోవండి చూడడానికి, అంత సూపర్గా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి 2 ఇయర్స్ తర్వాత అయినా 1 ఇయర్ తర్వాత అయినా ఖచ్చితంగా ఫ్రీగా అయితే వచ్చి మంచిగా చూసుకోవాలండి. చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. అంత ఫాస్ట్గా చూడడం, దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే చాలామంది ఉండడం వల్ల అక్కడ లోపల ఉంచడం లేదు. ఇంకో మిస్టేక్ ఏమైంది అంటే చెప్తాను, అన్నీ ఇప్పుడే ఎందుకు. ఇప్పుడు మనం యాదాద్రి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొండపైకి ఎక్కాలన్నట్టు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, అంటే నడిచి వెళ్ళాలంటే. మళ్ళీ బస్సు వెహికల్ అంటే ఇంకొక దారి ఉంది. ముందైతే పార్కింగ్ ఏరియాకి వచ్చేసి వెహికల్ అయితే పార్కింగ్ చేసామండి. ఇప్పుడు కోనేట్కి అయితే వెళ్తున్నాము. చెప్పాం కదా ఫస్ట్ టైం వెళ్ళడం అని, కొంచెం దారులు అటు ఇటుగా మళ్ళీ మాకు డబల్ తిరగడం అయ్యింది. కోనేటి అటువైపు ఉంటే మేము ఇంకో వైపు వెళ్ళాము. మళ్ళీ రిటర్న్లో కోనేటి వైపు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అందరం అదే అనుకుంటాం. చూడడం ఫస్ట్ టైం కాబట్టి మాకు దారి కొంచెం కన్ఫ్యూజ్గానే అయ్యింది. నెక్స్ట్ టైం అయితే పక్కా ప్లానింగ్తో అయితే మంచిగా పోవాలి. ఈసారి చూసాం కాబట్టి నెక్స్ట్ టైం మంచిగా ఫ్రీగా పోవచ్చు. ఇక్కడేనండి కోనేటి ఉంటుంది. మేమైతే స్నానాలు చేయలేదు, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది, చాలామంది ఉన్నారు. అందుకనేసి కోనేటి దాకా వెళ్ళైతే కొన్ని నీళ్ళు పైన చల్లుకొని వెళ్ళాము. పిల్లలందరూ ఎక్కువ మంది ఉండడం వల్ల అందరూ చేయాలంటే టైం ఇంకా లేట్ అవుతుందని అనిపించింది. మళ్ళీ గుడి మూసేస్తారేమో అని అనుకున్నాము. అందుకనేసి ఇంకా నీళ్ళైతే చల్లేసుకొని, పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకొని బస్ స్టాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి బస్సులు ఫ్రీ ఉంటాయంట. నేను ముందు చెప్పాను కదా, అక్కడ నుంచేమో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, వెహికల్ కూడా వెళ్ళొచ్చు. 500 ఛార్జ్ అట. ఎందుకులే, ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదా వెళ్దాము అనేసి, కొండ కూడా మంచిగా దగ్గరుండి చూసినట్టు ఉంటుంది అని అనుకున్నాము. కానీ వెళ్ళే అప్పుడైతే ఫ్రీగానే ఉండే, కానీ వచ్చే అప్పుడైతే వామ్మో పిచ్చి జనాలు అసలు కొట్టుకుంటున్నారు ఒకరొకరు, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. అట్లా ఫ్రీ బస్సెస్ కూడా ఎక్కొద్దు అనేసి నాకు అర్థమైపోయింది. అంటే ఇది సమ్మర్ హాలిడేస్ అవ్వడం, వీకెండ్ అవ్వడం వల్ల జనాలు బాగా రావడం వల్ల అంత బిజీ ఉందేమో. ఫ్రీ టైంలో అయితే బాగానే ఉంటుందేమో. చూడండి, ఇక్కడ మనమైతే కొండపైకి వచ్చేసాము. ఇక్కడ కూడా మేము కన్ఫ్యూజ్ అయ్యామండి. కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే బస్సులు దించుతారు. ఇక్కడ మేము దిగిపోయినాము. దిగే ముందు కూడా ఒకరినొకరు కొట్టుకున్నారండి చాలామంది. అసలు ఆగట్లేదు, ఫుల్ బస్సులు ఉన్నాయి కానీ వాళ్ళు అసలు ఆగడం లేదు జనాలు కూడా. ఎందుకంటే అందరికీ ఉంటుంది కదా, ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి, రిటర్న్ అవ్వాలి అన్నట్టు. ఇంకా మేమైతే బస్సు దిగినాక ఈ దారి నుంచి అయితే వెళ్తున్నాం. ఎందుకు నవ్వానంటే మేము ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యామండి. 1 అవర్ టైం ఇక్కడ కూడా మాకు వేస్ట్ అయిపోయింది. కొండపైకి ఎక్కక ముందే కిందనే మనము స్పెషల్ దర్శనమా లేకపోతే ఫ్రీ దర్శనమా అనేది ఇక్కడ నుంచే దారి ఉంటుంది. మేము అది చూసుకోకుండా ఇటువైపు నుంచి వెళ్ళాము. అయితే దర్శనం చేసుకున్న వాళ్ళు వస్తున్నారు, దర్శనం చేసుకొని కిందికి దిగుతున్నారు. ఆ దారి నుంచి మేము వెళ్ళాం. మాతో పాటు చాలామంది పైకి ఎక్కుతున్నారు. అందుకనే మాకు పెద్దగా డౌట్ రాలేదు. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ దర్శనం చేసుకొని ప్రసాదాల కోసం, వాళ్ళ మొబైల్స్ కోసం కిందికి వచ్చి మళ్ళీ పైకెక్కి వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర ఫొటోస్ అవన్నీ దిగారన్నట్టు. అది మాకు అర్థం కాలేదు. మళ్ళీ మేము పైకెక్కి మళ్ళీ కిందికి దిగి మళ్ళీ దారి నుంచి మళ్ళీ ఎంట్రన్స్ దారికి వెళ్ళి అక్కడ మొబైల్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళామండి. దాదాపు మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 3 to 4 అవర్స్ పట్టింది, ఇంకా పైనే పట్టింది అనుకుంటా. కాకపోతే ఏసీ ఉండడం వల్ల పిల్లలు చికాకు చేయలేదు. ఒక్క అడుగు వేస్తే 5 నిమిషాలు ఆగడం, ఒక్క అడుగు వేస్తే 5 నిమిషాలు ఆగడం అట్లా అయింది. కానీ ఎంత లేట్ అయినా, బయట ఎంత ఎండకున్నా కానీ లోపలక దేవుణ్ణి చూసేసరికి మేమైతే మైండ్ బ్లాక్ అయింది. అంత బాగుంది, అసలు మర్చిపోయినాం మమ్మల్ని మేము అన్నట్టుగా.
ఫుల్లు అంటే ఫుల్లు అందులో నీలమైపోయినాం గుడిలో. చాలా బావుందండి. ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్యామిలీతో. కాకపోతే మంచి ప్లాన్ చేసుకొని మాలా గాకుండా, కన్‌ఫ్యూజ్ గాకుండా వెళ్ళాలి. ఇంకోటేంటంటే మేము బయటకొచ్చేసరికి చీకటయింది. కొద్దిగా వర్షం గూడా స్టార్ట్ అయింది. ఇక మేము ఫోటోస్ దిగడం, వీడియోస్ తీయడం ఏమీ జరగలేదు. అది కొంచెం మూడ్ ఆఫ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం గాబట్టి మొబైల్స్‌లో అయితే ఫోటోస్ ఉంటే అది మనకు మెమరబుల్‌గా ఉంటది. కానీ మాకు కాలేదు. దేవుడి దర్శనం అయితే మంచిగా అయింది. అదైతే సంతోషమేనండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేదేందంటే, మనం ఎటైనా వెళ్ళినప్పుడు ముందుగానే తెలుసుకొని పక్కా ప్లానింగ్‌తో అయితే వెళ్ళాలి. అదే చెప్పాలని ఈ వీడియో చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.